ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. దేవాది దేవుని పరమ తండ్రి మహాతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసు ప్రభు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, మీరందరూ ఇంతవరకు బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో మాటలు చెప్పుటకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినట్టు గ్రంథాన్ని లోని జ్ఞానపూర్వకమైన మాటలు చెప్పుటకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియులారా, మొదటగానే చెప్పి ఉన్నాను కదా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, ఈరోజు పాఠ్యాంశం ప్రియమైన దేవుని వాళ్ళరా, సృష్టి రహస్యం విశ్వం యొక్క రహస్యం. ప్రియమైన దేవుని వాళ్ళ విశ్వం ఎట్లా ఇదైంది, సృష్టి రహస్యం తెలుసుకోబోతున్నాం. చూశారు కదా, మన శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, మేధావులు, అసలు ప్రియమైన దేవుని వాళ్ళ బైబిల్ గ్రంథం ప్రతిదీ కూడా ఎంతో చక్కగా విడమర్చి చెప్పడం జరిగింది. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చూశారు కదా, విశ్వం యొక్క సృష్టి రహస్యం చెప్తున్నాను చూడండి. ప్రియమైన దేవుని వల్ల, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటే ప్రియమైన దేవుని వల్ల, ఆది యందు, ఆది అంటే కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల కిందట. చూసారా, కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు. ఆది అంటే ఇప్పుడప్పుడు కాదు. ప్రియమైన దేవుని వల్ల ఏమనుకోవచ్చు, కానీ భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైనే కమ్మి ఉండెను. చూసారు ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం తెలుసుకోబోతున్నాము. ఆయన సృష్టించిన సృష్టి చూసారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కప్పబడి ఉండను. చూసారా, ఎలా కప్పారండి దేవుడు, దేంట్లో కప్పారండి, చీకటి అగాధ జలములపైన. అగాధ జలములలోన భూమిని ఉంచాడు. చూసారు కదా, ఏమండి, ఎందుకు భూమి నీటిలోనే ఉంచారు, పాడవకుండా ఉండడానికి. చూసారు కదా, పాడవకుండా ఉండి. చూసారు ప్రేమ దేవుని, కొన్ని కోట్ల సంవత్సరాల కిందట నీ భూమిని సృష్టించుంటే ఈ రోజు వరకు ఆ ప్రకృతి పాడవకుండా ఉందంటే దానికి కారణం ఆయన అగాధ జలంలో ఉంచడమే కారణం. అందుకని ప్రియమైన ప్రస్తుతం మనం వాడుతుంటాం కదా కోల్డ్ స్టోరేజ్లు అని చెప్పేసి, మన వాళ్ళు నిల్వ పెడతా ఉంటారు కదా, ఫ్రిడ్జ్లు వాడుతున్నాం కదా. ప్రియమైన దేవుని వాళ్ళు తెల్లవారు వేసిన కానీ రాత్రి పడుకునేంత వరకు మన ఫ్రిడ్జ్ని వాడుతూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్ ఏంటి చూసారు కదా, ఫ్రిడ్జ్ మనం వేసేటప్పుడు లైట్ ఆరిపోతుంది, ఫ్రిడ్జ్ తీసేటప్పుడే లైట్గా వెలుగుతుంది ప్రియమైన, ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల కనబడాలి కనుక. అందుకనే చీకటి అగాధ జలముల పైన భూమిని జలములలో దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని ఎందుకు ఉంచాడంటే అది కారణం. అంటే నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తెలు భూమి మీద బ్రతుకుతారు కనుకనే దాన్ని అంత జాగ్రత్తగా చూశారు కదా. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండిన అగాధ జలములు అంటే చీకటిలో ఉంచాలి, జలములు ఉంచాలి, ఫ్రెష్గా ఉంటుంది. అందుకని ప్రేమ దేవుడు చూశారు కదా. అలాగే దేవుడు సృష్టించిన సృష్టి అంతా 6 దినాలంటే ప్రేమ దేవుని వాళ్ళరా భూదినాలు కావు, విశ్వదినం కొన్ని వేల సంవత్సరాలు అయినా భూమి మన యొక్క సృష్టిని సృష్టించడం జరిగింది ప్రేమ దేవుని వాళ్ళరా. అందుకనే ఆయన వెలుగు కమ్మని చూసారు ప్రేమ దేవుని, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అంటే ఈ వెలుగు కాదు, చూసారా, ఏదైతే చీకటి అగదా జలంలో ఉందో పైకి తీశారనమాట. భూమిని పైకి తీసేదే వెళ్తుందంటే చీకటిగా ఉంది కదా, దాన్ని వెలుగు కమ్మని చెప్తే అంటే అక్కడ బాలాకారం వెలుగు కమ్మని చెప్పగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు చూచెను, దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరిచెను. చూసారా ప్రేమ దేవుని వల్లరా, వెలుగును చీకటిని వేరుపరిచారు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టును, అస్తమును ఉదయమును కలగ ఒక దినమాయను. అంటే ఒక దినం అంటే ఈరోజు జరుగుతున్న 24 దినాలు కాదు ప్రేమ దేవుని వల్ల, 24 గంటల ఒక దినం కాదు, విశ్వదినం. అంటే చూసారు కదా, పైకి తీసినాక ఒక సైడ్ వెలుగు ఒక సైడ్ చీకటి, అంటే చీకటిని
పగలని వేరుపరిచారు. వేరుపరిచినప్పుడు ఏమవుతుంది ప్రియమైన దేవుని బాల్ని ఒక సైడ్ చీకటి ఒక సైడ్ వెలుగు ఉంటుంది. అందుకని వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. ప్రియమైన దేవులు చూశారు కదా. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచగా, చూసారా, బాల్ వేరుపరిచారు. వేరుపరచగా అని పలికను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం అయ్యాను. ఆ విశాల జలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమ సమయన ఉదయం కలుగగా రెండవ దినమైన, అంటే భూదినం కాదు ప్రేమ దివస దినం. అంటే పైన జలాలు కింద జనాలు వేరుపరిచి ఏమైంది ప్రేమ దేవుని వల్ల బాల్ ఏర్పడింది కదా, పైన కింద ప్రేమ దేవుని వాళ్ళు. ఎందుకంటే అటు వేరుపరిచినప్పుడు పైన వాటరే కిందన వాటర్. ప్రేమ దేవుని వల్ల చెప్తున్నటువంటి మ్యాటర్ అంతా వాటర్ మీద ఆధారపడి ఉంది. చూసారు కదా, ఈ మ్యాటర్ అంతా వాటర్ మీద ఆధారపడింది. ఎందుకంటే నీళ్ళలో నానపెట్టినటువంటి ఎందుకంత నీళ్ళలో ఉంచారంటే ఇప్పటికీ ఆ యొక్క ప్రకృతి పాడవకుండా ఉంటుంది. ప్రేమ దేవుళ్ళు. అందుకని దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలంలో చోటనే కూర్చబడి ఆరిన నేల, చూసారా, ఆరిన నేల కనబడుగాకని పలుకుగా ఆరిన నేల ఆయన. చూసారా, ఆరిన నేల. చూసారా ప్రేమ దేవుడు, ఆరిన నేల అయింది. చూసారా, దానికి దేవుడు ఆరిన నేలకు భూమని పేరు పెట్టారు. చూసారా, ఏం పెట్టారండి, ఆరిన నేలకు భూమని పేరు పెట్టారు. ప్రేమ దేవుని చూసారు కదా. ఈ యొక్క సృష్టిని సృష్టించేటప్పటికీ దాని యొక్క ఫలితాన్ని మనం ఎంత అనిపిస్తున్నాం. భూమిని ఎందుకు అలా ఉంచారు చూసారు, గుండ్రంగా ఉంచగలిగినటువంటి ఆ యొక్క బాలుని చూస్తే ఒక పక్క మనకు వెలుగు, ఒక పక్క చీకటి కనిపిస్తుంది. అందుకనే వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. ప్రేమ దేవుని చూసారు. ఇలా మొత్తం ఎన్నో అలాగే పేరు పెట్టిన జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టారు. చూసారా, జలాలకి ఉన్నాయి సముద్రం విడిపోయిన జలాలు విడిపోయినాయి. అటు జలాలు ఇటు జలాలు ముందు జలం వెనక జలం మనం పక్కన జలం సైడ్ జలం అంటే అన్ని జలాలు సముద్రం పేరు పెట్టాను. అయితే మంచిదని దేవుడు చూచాను. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద ప్రతి జాతి ప్రకారము విత్తనములకు ఫలమిచ్చు వృక్షములను భూమిని ఒలిపించుగాక అనగా ఆ ప్రకారమయ్యను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను ఒలిపించగా అది మంచిదని దేవుడు చూశాను. అస్తమ సమయం ఉదయముగా మూడవ దినమాయను. ప్రేమ దేవుని చూశారు కదా. అంటే దేవుడు ఎంత పని, ఎంత చక్కగా, ఎంత విధానంగా, ఎంత ప్రణాళికతో, ఎంత సంకల్పంతో ఆయన పని చేస్తున్నారో చూస్తేనేమో తెలుస్తుంది. ప్రేమ దేవుని వెలుగంటే అర్థం ఏంటండి, చూసారా, చీకటి బాల్ని తీస్తే ఎలాగుంటుంది, ఒక పక్క బాల్ తీస్తే ప్రేమ దేవుని తిరుగుతూ ఉంటేనే అది తిరుగుతున్నప్పుడే మనకి ఒక పక్క చీకటి ఒక పక్క వెలుగుతుంది అని తిరుగుతూ ఉంటుంది. దాన్ని తిప్పుతున్నారు. చూసారు ప్రేమ దేవుని వల్ల చీకటి పగలి చీకటి అవుతుందంటే తిరుగుతూ ఉంది. చూసారా, దేవుడిని పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అని అవి సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించక ఎండుగాకని భూమి మీద వెలుగునిచ్చుటకు ఆకాశ వికాసములైన విశాలమందు జ్యోతులు ఎండునుగాక అని పలికిన ఆ ప్రకారమైన ఆ రెండు జ్యోతులను అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని. చూసారు ప్రేమ దేవుని వల్ల ఏలుటకును చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రి ఏలుటకు వెలుగును చీకటితో వేరుపరచగా దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమ సమయమున ఉదయం కలుగగా 4వ దినమైన. చూసి ప్రేమ దేవుడు 6 దినాలు ఆయన సృష్టిని అంతటిని విశ్వ దినాన్ని సృష్టిస్తున్నారని చూశారు కదా. పగటికి ఏలింటే జ్యోతి ఏంటండి సూర్యుడు, రాత్రి ఏలితే జ్యోతి ఏంటండి చంద్రుడు. చూసారు ప్రేమ దేవుని ఎంతటి మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి విశ్వ రహస్యం, సృష్టి రహస్యం, విశ్వం యొక్క రహస్యాన్ని ఎంత చక్కగా బైబిల్ గ్రంథాల్లో రాయించబడినట్టు దేవుడికి ప్రేమ దేవుని వారు ఎంతమంది చేసుకుని చూశారు కదా. ప్రేమ దేవుని ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో ప్రణాళికతో బద్ధంగా అంటే నా కుమారుడు భూమి మీద ఉంటారు, నా కుమార్తెలు భూమి మీద ఉంటారు, నేను పంపించిన భూమి మీద ఉంటారు కనుకనే వారికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఉండాలని చెప్పేసి ప్రేమ దేవుని వల్ల ఆయన చెప్పడం ఎంతో దీనిగా విశ్వాన్ని సృష్టిని తయారు చేయడం జరిగింది. అందుకని చూసారు ప్రతి దగ్గర దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటి అన్నింటినీ నీకు తినటానికి మొక్కలు, కూరగాయలు, ప్రేమది ఎన్ని మాంసాహారాలు చూసారా, పక్షులన్నింటినీ అని చెప్పి చూసారు. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లాగా మీరు ప్రయాణించి అభివృద్ధి పొంది భూమిని నిండించి చూసారా
భూమిని వశపరుచుకున్నాడు. ఆకాశ పక్షులను భూమి మీద పాకులను పక్షులు నేలుడని దేవుడు వారితో చెప్పును. దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములను నీకు ప్రతి చెట్టును విత్తనం నుంచి ఫలమును ప్రతి వృక్షము నీకు ఇచ్చుతున్నాను, మీకు ఆహారమగును. చూసారా, భూమి మీద నుండి ప్రతి జంతువుని, ఆకాశ పక్షులని, భూమి మీద ప్రతి జంతువులను, పత్తన చెట్లన్నిటిని ఆహారమగుగానే పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమ సమయం ఉదయం కలగా 6వ దినమాయను. ప్రేమ దేవుని 6 దినాల్లో దినాల్లో ఎంత చక్కగా దేవుడు ఆయన యొక్క ప్రణాళికతో, ఆయన యొక్క సంకల్పంతో ఎంతో దీనిగా ప్రేమ దేవుని ఇంత విశ్వాన్ని సృష్టిస్తే ఇప్పుడున్నటువంటి మన యొక్క మేధావులు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు చెప్పగలరా? దీన్ని ఇంత చక్కగా చేశారని చెప్పగలరా? ప్రేమ దేవుని వాళ్ళు బైబిల్ చదివితేనే చెప్పగలరు, బైబిల్లో ఉండదే. అందుకనే ప్రేమ దేవుని వాళ్ళు బైబిల్ చదువుతూ ఉంటే ఎంతో ప్రేమ చూశారు కదా, దేంతో పోల్చారండి? బైబిల్ చదివేవారిని దేనితో పోల్చారండి ఆయన? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చూసా, ఏదో అనుకుంటున్న మనిషి, నేను ఈ మనిషిని అనుకుంటా, కానీ బుద్ధిమంతులైతే చూసారా, బుద్ధిమంతులైతే ఎలా ఉంటారండి? ఆకాశ మండలం జ్యోతుల వలన జ్యోతిని పోలువారే. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి మనకి? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంటే వాటిని పోలి నీతి మార్గం అనుసరించి నడుచున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుడు సృష్టించిన సృష్టిలో నీవు నిరంతరం ప్రకాశింపగలిగేటటువంటి శక్తి నీకు దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని వల్ల ఇంతటి శక్తిని మనం ఎంత విధంగా మనం పొందగలుగుతున్నామా? అలాగే ప్రియమైన దేవుని వారు, మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనంతులనై దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారు ప్రేమ దేవుని వల్ల, మీరు వాక్యం చెప్తున్నారంటే, జీవవాక్యం చెప్తున్నారంటే జ్యోతుల వలె కనిపిస్తున్నారు అంటున్నారు. జ్యోతుల వలె. జ్యోతి అంటే వెలుగే కదా. ఆ వెలుగు ఎవరండి? ఆయన వెలుగు కమ్మని చెప్పిన తర్వాత ఆ వెలుగు ఎవరండి? ప్రేమ దేవుని వల్లరా, వెలుగును మనకు కనిపిస్తున్నా చూడండి, వెలుగును మనం చూస్తాం చూడండి. ప్రేమ దేవుని వల్లరా, సామెతలు 8వ అధ్యాయం 22 నుంచి చదివితే ప్రేమ దేవుని వల్ల అక్కడ మనకి వెలుగు కనిపిస్తుంటారు చూడండి. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా దేవుడు నన్ను కలుగజేసను. ఎవరిని కలుగజేశారండి దేవుడు? ఆ కలుగు చేసింది ఎవరండి? అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఎక్కడున్నారండి దేవుడి దగ్గర? యేసుప్రభు గారు. ఇదంతా యేసుప్రభు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభు గారు ఇదంతానా. చూశారు కదా. భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు, నేలమట్టి రవంతం సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. చూసారా, ఇదంతా చేయకు ఎక్కడున్నారండి ఆయన? దేవుని వద్దే ఉన్నారు, దేవుని దగ్గరే ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడనే అక్కడే ఉన్నాను అంటున్నాడు ఆయన యేసుప్రభు గారు. చూసారా, 2000 సంవత్సరాలు పుట్టినట్టు యేసుప్రభు గారు కాదండి, దేవుడి దగ్గర ఉన్నట్టు యేసుప్రభు ఆయన. ప్రేమ దేవుని ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. తండ్రి అడుగుతున్నాడు, ఏనాయనా చేద్దామా? ఎలా ఉంది అంటే, చాలా బాగుంది డాడీ, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది డాడీ. తండ్రి అడుగుతున్నాడు, కుమారుడితో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు గారితో అడుగుతున్నాడు ఆయన, ఏమైనా ఎలాగుంది? చూసారా, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుని. చూసారు ప్రేమ దేవునాల. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గమును నడుచించువాడు ధన్యుడు. ఉపదేశము నిరాకరింపగా అవలంబించే జ్ఞానులై ఉంటుడి. అనుదినము నా గడప కనిపెట్టుకొని నా ద్వారబంధులను కాచుకొని నా ఉపదేశం వినువాడు ధన్యుడు. చూసారా, ఎవరండి ఈయన? యేసుప్రభు, దేవుని కుమారుడు. ప్రేమ దేవుని వల్లరా, ప్రేమైన దేవుని వల్ల దేవుని కుమారుడు ఆయన. చూసారా, ఇంతటి చక్కని విశ్వాన్ని కలుగు చేసి మనకి ఇంతటి
అద్భుతాన్ని చేసి ప్రేమ దేవుని వల్ల ఎంతటి ప్రకృతిని ఇస్తే చూశారు కదా. దేవుడు చేసిన ప్రకృతి ఎప్పుడు పాడవలేదు, కానీ ప్రకృతిని ఎవరు పాడు చేస్తున్నారు? మనిషి తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం, తన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం ప్రకృతిని పాడు చేస్తున్నారు. కానీ దేవుడు నిర్ణయించేటువంటి ప్రకృతి ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని ప్రియమైన దేవుని వల్ల బైబిల్ గ్రంథాన్ని ఇంతటి మాత్రమైనటువంటి గ్రంథం లిఖించబడింది. అలాగే చూశారు కదా, సామెత 8:22 నుంచి యేసుప్రభు గారు ఎంత దీనికి కనిపించారండి మనకి. చూసారా, ఆయన దేవుడి దగ్గర ఉండి ఏం మాట్లాడుతున్న తండ్రి దగ్గర ఉండి, చూస్తారు కదా ప్రియమైన దేవుని వల్ల తండ్రి దగ్గర ఉండి ఆయన చేసిన పనులన్నీ చూస్తున్నాను, ఆయన ఉంటుంటే ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను అని చెప్తుంటే కనిపించదా క్రైస్తవ జనాంగమా? కనిపించదా దైవజనులారా? కనిపించదా క్రైస్తవ సువార్థికులారా? ఎవరండి ఆయన? పూర్వకాలము తన సృష్టారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా దేవుడు నన్ను చేసిన, అక్కడ యెహోవా ఉంది, యెహోవా లేదు, దేవుడే తీసండి. చూసారా, నన్ను కలుగజేసిన దేవుడు, నన్ను కలుగజేసిన అంటున్నాడు ఆయన. ఆయనే వచ్చారు. చూసారు కదా ప్రేమ దేవుని వల్ల ఇంతటి మహత్తరమైన గ్రంథాన్ని, అద్భుతమైన గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుడి మాటలుగా, అలాగే శాస్త్రాలను సకల శాస్త్రాలను అధిగమించేటటువంటి బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఉంటున్నామంటే ఎలా ఉంటున్నాడు దేవుడు ఉండి. అలాగే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో రమ్యములు అంటున్నారు. చూసారా, సుందరములు అంటున్నారు ప్రేమ దేవుని. అందుకనే ఇంతటి మహత్తరమైనటువంటి విషయాలు చెప్పాలనుకుంటే బైబిల్ని లోతుగా చదవాలి, లోతుల్లోకి వెళ్ళాలి. ఎవరైనా అడిగేటప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఉంటారు కదండి, నాస్తికులు, హేతువాదులు, దేవుని నమ్మరు బుద్ధిహీనులు, దేవుడు లేదని చెప్పిన వారు బుద్ధిహీనులు ఉంటుంటారు. వాళ్ళందరికీ సమానం చెప్పగలిగేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలగాలంటే ఎంతటి జ్ఞానపూర్వకమైన మాటలు బైబిల్ గ్రంథాలు రాసి ఉన్నా కనుకనే చెప్పడానికి మనం సిద్ధపడే వారంగా ఉండాలి. అలాగే దేవుని కుమారుని గురించి కూడా మనం చెప్పగలిగే సిద్ధపడే ఉండాలి. అలాగే ఆయన త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క కరుణని, కరుణామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు, చూసారా ప్రేమ స్వరూపైన దేవుణ్ణి, అలాగే ఆయన పంపించిన కుమారుడు జీసస్ క్రీస్తు, యేసు ప్రభు గారు లోకానికి వచ్చి తన ప్రాణాలని పణంగా పెట్టి మన పాపాల నిమిత్తం వెళ్ళేటటువంటి ఆయన కుమారుని కూడా మనం తెలుసుకుంటూ, అలాగే ప్రేమ దేవుని ప్రతిదీ కూడా శాస్త్రాలను కూడా మనం తెలుసుకోగలిగేటటువంటి వారిగా ఉండగలగాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రేమ దేవుని వల్ల. అందుకనే ఇంతటి మహాగ్రంథాన్ని ప్రతిదీ కూడా నీకు ఏదైనా మనం తీసుకున్నప్పుడు బైబిల్లోనే దాని ఉంటుంది. బైబిలే సమాధానం. నువ్వు ప్రశ్న కూడా బైబిల్ ఎత్తుకోవచ్చు, ఆన్సర్ బైబిల్లో ఉంటుంది. దానికి ప్రతిదీ ఒకదానికి ఒక జతపరిచి ఉంటే కనుకనే బైబిల్ చాలా క్షుణ్ణంగా చదవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలో దేవుని యొక్క సంకల్పాన్ని సేవకులు ప్రణాళిక నెరవేర్చేవారిగా ఉండాలని చెప్పి. అలాగే చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఉన్న రోజుల్లో సుప్రీమ దేవుని డబ్బులు ఎక్కువైపోయి పబ్బులు గిబ్బులు రేవు పార్టీ లా పార్టీ లిప్పేయటం అని చెప్పేసి చూసారు కదా, ఎంత వక్రజనంగా ఎంత మూర్ఖజనంగా తయారైపోతున్నారో చూసారా ప్రేమ దేవునారు. తిండి లేక కొంతమంది రోడ్డు మీద తిరుగుతూ ఉంటే డబ్బులు ఎక్కువైపోయి చీకటి పనులు చేసుకుంటూ చీకటి దీంట్లో అయిపోతున్నారు, కానీ వెలుగులోకి రాలేకపోతున్నారు. ఎందుకు వెలుగులో రాలేకపోతున్నారు? ఇటువంటి పనులు చేస్తే వెలుగులో రాలేరు. చూసారు ప్రేమది ఎంతమంది ఇదవుతున్నారు. ఏంటండి రేవు పార్టీలు అంటే చీకట్లో మిలికి నరికిట్లు ఏ పని చేస్తున్నారు? అసహ్యమైన పని దుష్ట కార్యాలు చేసుకుంటూ దేవుని ఉగ్రతకు బలైపోతున్నారు ప్రేమని దేవుని. అట్లా కాకుండా జ్ఞానవంతులుగా, మేధావులుగా, అలాగే పిల్లలు కూడా అట్లా దేవుని మార్గంలో పెంచాలని చెప్పి కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రేమ దేవుని వల్ల. పాట పాడుకుందాం. క్రీస్తు మాటన్నా నీవెప్పుడైనా విన్నావా? క్రీస్తు మాటన్నా నీవెప్పుడైనా విన్నావా? క్రీస్తు మాటన్నా బలమూల ఏకము జలమూల సేతము బలమైన ఉరుములతో, బలమూల ఏకము జలమూల సేతము బలమైన ఉరుములతో, పిలచిన స్వరము పిలచిన యేసు, వెలసిన స్వరము పిలచిన యేసు, పిలచిన పిలుపును నీ వింటివా? క్రీస్తు మాటన్నా నీవెప్పుడైనా విన్నావా?
దాగిన దేవుని ఎదుటను ఆదాము దాగిన అటులానే నీవును తాగేదవా. క్రీస్తు మాటన్నా నీవెప్పుడైనా విన్నావా? క్రీస్తు మాటన్నా. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలించెను స్వరము. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలించెను స్వరము. ఈనాడు నీవు ఈ మాట వినగా, ఈనాడు నీవు ఈ మాట వినగా ఆహాలు చేయగా కదలిరావా. క్రీస్తు మాటన్నా నీవెప్పుడైనా విన్నావా? క్రీస్తు మాటన్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపే. వచ్చిన యేసు తండ్రి పని చేసి, వచ్చిన యేసు తండ్రి పని చేసి మన పాపముల కొరకు ప్రాణాలిచ్చే. క్రీస్తు మాటన్నా నీవెప్పుడైనా విన్నావా? క్రీస్తు మాటన్నా. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వలన ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం తండ్రి అందరికీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ప్రియమైన దేవుని వలన అందరికీ వందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అండి.